నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సరం పూర్తయిపోయి కొత్త సంవత్సరం పరాభవ సంవత్సరం రాబోతుంది. మనకి తెలుగు నెలల ప్రకారంగా అంటే తెలుగు వారందరికీ ముఖ్యంగా భారతీయులందరికీ కూడా ఉగాది పండగ తొలి పండగ. మరి ఈ తొలి పండగలో ఋతువు మారుతుంది. మన యొక్క ఆర్థిక వ్యవస్థ, మన యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం అంత ముఖ్యం. అలా మరి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి మరి ఎలా ఉంటుంది ఏంటి అంటే మరి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి అంటే ఈ సంవత్సర కాలానికి గాను వారికి ఉండేటువంటి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం వీటన్నింటినీ లెక్కిస్తూ వాటి ప్రకారంగా మనం వేసుకునేటువంటి ప్రణాళిక కోసమే ఈ ఫలితాలు. సంవత్సరాంతం వరకు మనకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో మనం చేయదగిన పనులేంటి, చేయకూడనివేంటి అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకోవడం కోసమే ఉగాది రోజు మనం చదువుకునేటువంటి పంచాంగం. ఈ పంచ అంగములలో అంటే తిథి, వార, నక్షత్ర, యోగకరణాలన్నీ చూసుకుంటూనే మనం సంవత్సర ఫలితాలను కూడా తప్పనిసరిగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి లాభాలేంటి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అలా చూడాలి. అందుకుగాను మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలానికి మొత్తానికి అంటే ఈ పరాభవ సంవత్సరంలో, పరాభవము అంటే కూడా చాలా రకాలుగా చాలా అర్థాలు ఉన్నాయి. ఏదైనా సరే ఇది మనం కొత్త ఆశలతో కొంగొత్త ఊహలతో వెళ్ళేదే ఉగాది. మరి అలాంటప్పుడు ఏ పేరులో ఏ పేరు ఎలా ఉన్నా మనకి శుభం కలగాలని అందరం ఆ శుభంగా ఈ సంవత్సర కాలం అంతా గడుపుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే కాంక్ష. మరి దానికోసం మనం ఏం చేయాలి ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఈ సంవత్సర ఫలితాలని చూద్దాం. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు చూసే ముందుగా కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు అంటే గు, గే అనే అక్షరాలతో మొదలవుతుంది. అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు గో, సా, సి, సు అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమవుతాయి. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు సే, సో, ద అనేటువంటి అక్షరాలతో పేర్లు ఉంటాయి. వీరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ రకంగా ముఖ్యంగా ఆదాయ వ్యయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు. ఇక గురుడు సంవత్సరాది నుండి 2 జూన్ వరకు పంచమంలో లోహమూర్తిగా కార్యలాభాన్ని చేకూరుస్తాడు. ఆ తదుపరి 31 అక్టోబర్ వరకు షష్టమంలో సువర్ణమూర్తిగా ఆపదలను నివారిస్తాడు. ఆ తర్వాత 24 జనవరి వరకు సప్తమంలో రజతమూర్తిగా మంచి విజయాలను ఇస్తాడు. ఆ తదుపరి సంవత్సరాంతం వరకు షష్టమంలో తామ్రమూర్తిగా కొద్దిగా కష్టాన్ని అయితే కలిగిస్తాడు. శని సంవత్సరం అంతా ద్వితీయంలో రజతమూర్తిగా శ్రమ, అనారోగ్యాలను ఇచ్చినట్టయితే చిన్న చిన్న తరహా ప్రయోజనాలు కూడా ఇస్తాడు. రాహు, కేతువులు ఇద్దరు కూడా 1-7 రాసులలో 5 డిసెంబర్ వరకు లోహమూర్తిగా, ఆ తర్వాత 12-6 రాసుల్లో రజతమూర్తిగాను మనోభీతి మిగిలిస్తారు. వేదగోచారంలో మీ గురుడు 2 జూన్ నుండి శుభుడు, 17 మే నుండి 9 అక్టోబర్ వరకు తిరిగి ఫిబ్రవరి 2 నుండి శని పాపి, రాహు 2 ఆగస్టు నుండి పాపి, 5 డిసెంబర్ నుండి కేతు పాపి. ఈ రకంగా వీళ్ళ యొక్క స్థితిగతులను చూడాలి. స్థితి వేద మనకు ఉన్నటువంటి గోచారంలో పరిశీలిస్తే కనుక గత సంవత్సరం కంటే ఒకసారి శ్రమ, కొద్దిగా కంగారు ఇలాంటివి ఉన్నప్పటికి కూడా ఒక్కొక్కసారి ఉత్సాహంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి తప్పనిసరిగా పరిశీలన చేసుకున్నట్టయితే మీకు ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుందో చెప్పుకోగలుగుతాం. ఖర్చులు అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మనకి ప్రాంత మార్పు అంటే స్థలాన్ని మారేటువంటి ఉద్యోగరీత్యా కానీ ఏది రకంగా అయినా మారేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ ప్రయత్నాలు, సన్నాహాలు కనుక చేసేటట్టయితే ప్రథమార్థంలో వాయిదా పడినా ద్వితీయార్థంలో తప్పకుండా ఫలిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ద్వితీయార్థంలో స్థిరమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకునేటువంటి వాటిలో పట్టుదలను చూస్తేనే అమలు చేసుకోగలుగుతాం. వృత్తి ఉద్యోగాల్లో పూర్వార్థం కన్నా ద్వితీయార్థంలో మెరుగ్గా ఉంటుంది. ఆశించిన ఫలితాలు ఉంటాయి. బదిలీలు కూడా ఉంటాయి. ఉద్యోగ మార్పు యత్నాల్లో దూరంగా ఉండడం మంచిది. వ్యాపార వ్యవహారం అంటే ఏదైనా సరే చాలామంది సాఫ్ట్వేర్లో చేసేటప్పుడు కొత్త ఉద్యోగం కోసం ఇందులో బాగాలేదని గబుక్కున్న ఉద్యోగాన్ని మారితే మాత్రం కష్టం. ఏదైనా కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాత పాత ఉద్యోగాన్ని మార్చండి, కానీ ముందే మారకూడదు. వ్యాపార వ్యవహారాల్లో మిశ్రమ ప్రయోజనాలు ఉంటాయి. సర్దుబాట్లచే ప్రయోజనాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇక విద్యార్థి అతి విశ్వాసం చూపెట్టకుండా సమయ సందర్భాలను ప్రాధాన్యత ఇచ్చుకొని
ముందుకు చదువుతూ సాగాలి. ఇక రైతులకు సామాన్యంగా ప్రయోజనాలే ఉంటాయి. శ్రమ కాస్త ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ప్రయోజనాలైతే శ్రమ పడితే ప్రయోజనం అయితే ఉంటుంది. ఇదండి ఈ రాశి ఫలితం. మనం ఈ రకంగా ప్రతి సంవత్సరము పండగనగానే పంచాంగ శ్రవణం చేస్తాము. ఇందులో ఎవరున్నారు, ఏంటి అని అన్నీ చూస్తాం. ముఖ్యంగా సంవత్సర ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం రాజెవరు, మంత్రి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు కట్టుకుంటాం. ఎందుకంటే ఏదన్నా సరే దేశం బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే మానసికంగా మనం బాగుంటేనే ఇల్లు వాకిలి అంతా బాగుంటుంది. కనీసం మానసికంగా ఉండాలి కదా! దానికోసం మరి మనం బాగుండాలి అంటే వర్షం బాగా పడాలి, యుద్ధాలు, కల్లోలాలు ఇవేవీ లేకుండా ఉండాలి. అవేవీ లేకుండా ఉండాలి అంటే మనకు ఉండేటువంటి వచ్చేటువంటి మనం లెక్కగట్టేటువంటి రాజెవరు, మంత్రి ఎవరు అన్నది. రాజును ఎలా నిర్ణయిస్తారన్నది కూడా మనకందరికీ తెలిసిందే పంచాంగం వినేవాళ్ళు. ఏ రోజైతే ఉగాది వస్తుందో, ఏ వారం వస్తుందో ఆ వారానికి అనుగుణంగా ఆ వారాధిపతి మనకు రాజవుతాడు. ఇలా మనం లెక్క కడతాం. మరి ఆ లెక్కన ఈ సంవత్సరము గురువు రాజవుతున్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని అన్ని వివరంగా తెలుసుకున్నాం. ఏదేమన్నా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కాలం కదులుతూనే ఉంటుంది. కాలం కదిలినా కష్టాలు, సుఖాలు కదులుతూనే ఉన్నప్పటికీ వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం కోసమే చేయాలి. అందుకోసం మనం నిత్యం కూడా చేసుకునేటువంటి ఒక సత్య మార్గంలో నడవడం ఒకటే కాదు, ధార్మికంగా ఉండడం ఒకటే కాదు. ఈ రెంటికి తోడుగా మనం ఎప్పుడు కూడా మన కనీసం ఇష్టదేవత ఆరాధన చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి. అందున మనం పంచాంగ శ్రవణం అనగానే ఇది సనాతన ధర్మంలోని ఒక భాగం. దీన్ని నిర్ణయించుకుంటాం. అలాంటప్పుడు మనందరం కూడా ఆ సనాతన ధర్మాన్ని పాటించడం కోసం, ఆ ధర్మం ఎప్పటికీ పరిడవిల్లడం కోసం తప్పనిసరిగా మనవంతు బాధ్యతగా కూడా మనం ఆ ధర్మాన్ని కాపాడాలి. కాపాడాలి అంటే ఈ పంచాంగం విన్నాం, ఫలితాలు విన్నాం ఇంతే అని కాకుండా మన ఇష్టదేవత ఆరాధన ఇవన్నీ చేస్తూనే మనము సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన కట్టు పొట్టు మనతో పాటు మన ముందు తరానికి అందించడం కోసం చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అని తెలుసుకుంటూ ఈ పంచాంగ శ్రవణంలోని ఫలితాలను వింటూ అందుకు కావలసినటువంటి అంటే ఇష్టదేవత ఆరాధన, గ్రహానుకూలత, ఇది గోశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ చేసుకున్నట్టయితే గ్రహాలు ఎలా తిరిగినా మన మీద ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మొత్తంగా మనం ఈ రాశి ఫలితాలను చూస్తూ ఉంటే మనకు అర్థమైనటువంటిది ఏంటి అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటిది అప్పుడు కొన్ని రాశులకు ఏలినాటి శని, కొన్నింటికి అర్ధాష్టమ శని ఇలా మనం చూస్తున్నాం. అది కాకుండా నెలలు మారుతూ ఉన్నప్పుడు రజితమూర్తిగా, సువర్ణమూర్తిగా, లోహమూర్తిగా మారుతూ ఉన్నప్పుడు కష్టం, సుఖం ఇలా మారుతుంది. మనకు అర్థమైంది ఏంటి అంటే గురు బలం అనేటువంటిది ఉండాలి, శని అనుగ్రహం ఉండాలి, రాహుకేతువులు కూడా కష్టాన్ని నష్టాన్ని కలిగించేటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకు శుభుడు కాకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే ముఖ్యంగా మనం చేయాల్సింది గురువుల యొక్క సేవ చేయడం వల్ల ఈ గురుగ్రహం ఎక్కడెక్కడైతే అననుకూలంగా ఉందో అక్కడక్కడ మనకు రక్షణ కలిగిస్తుంది. గురువుల సేవ అంటే మీకు చదువు చెప్పినటువంటి గురువులు కావచ్చు, ఆధ్యాత్మికంగా నేర్పినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇద్దరు నాకు అసలు లేనే లేరు అంటే మనం ఏదైనా గురువులకు సంబంధించినటువంటి ఒక దక్షిణామూర్తి లేదా స్తోత్రాలు చేయడమే కాదు, వారి ఆలయానికి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయడం కానీ, వారిని ప్రార్థించడం కానీ కనుక చేసినట్టయితే గురువు నుండి వచ్చేటువంటి అననుకూలత పోయి మనకు అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శనిగ్రహం నుండి కూడా మనం తీర్చుకోవాల్సినటువంటిది కేవలం దాన ధర్మమే కాదు, ఎవరైతే మనకంటే తక్కువగా ఉండేటువంటి కర్మచారులు ఉంటారో అంటే వీధులు నూడ్చేటువంటి వాళ్ళు కానీ, మన దగ్గర పనిచేసేటువంటి స్కావెంజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మీరు ఏదైనా సరే శనివారం రోజు ఒక్క పిడికడు బియ్యం పెట్టినట్టుగా కాస్త వాళ్ళ కడుపు నిండేలాగా అన్నమో ఏదో ఒకటి మీ వీలును బట్టి వాళ్ళకి కాస్త కడుపు నింపడమో, వస్త్రదానం చేయడమో, లేకపోతే 10 రూపాయలు ఇవ్వడమో అనేటువంటి దానం చేయడం అనేటువంటిది చేయగలిగినట్టయితే దాదాపు శని నుండి వచ్చేటువంటి అంటే మేము నవగ్రహ మండపానికి వెళ్ళామండి, నూనె అభిషేకం చేసామండి అన్నది ఒకవైపు అయితే, వాటన్నింటికంటే కూడా ఎక్కువ మార్పు తీసుకొచ్చేటువంటిది చాలా లో లెవెల్ కార్మిక వ్యవస్థలో ఉండేటువంటి బాగా కింది స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి వారికి, కర్మచారులకి మీరు కడుపు నింపగలిగితే చాలా ఉపయోగం కనిపిస్తుంది. ఇక మూడవది ఇవన్నీ మన వల్ల కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళి గోవుకి మనం ఆహారాన్ని తినిపించడం కోసం, గోగ్రాసం కోసం అక్కడ డబ్బులు ఇస్తారా, మీరే తీసుకువెళ్ళి ఇస్తారా, గోశాలను శుభ్రం చేస్తారా, గోవుల అభివృద్ధి కోసం ఏదైనా చేస్తారా అన్నది మీ ఇష్టం.
ఏది ఏమన్నా సరే ఈ 3 చేయగలిగినప్పుడు కాస్త ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఏ రకమైనటువంటి కష్టం కూడా మీకు కనిపించకుండా తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చండి.